రాహుల్ గాంధీ తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడితే తన గ్రూపులు అంటే మిత్రపక్షాల మీద ఆధారపడడం తగ్గించి ఎదిగితే తను ఎదుగుతుంది. ఇదివరకు మహారాష్ట్రలో ఎన్సీపీది డామినేషన్. అక్కడ ఎన్సీపీ మా వీళ్ళు కలిసి ఉన్నారు కాంగ్రెస్. ఈ రెండిట్లో ఎన్సీపీది డామినేషన్. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత ఉద్ధవ్ థాకరేని చేర్చుకున్నారు శివసేన. దాంతో శివసేనది డామినేషన్ అయింది. ఎన్సీపీ సెకండ్ అయింది. కాంగ్రెస్ థర్డ్‌కెళ్ళింది. కానీ ప్రజలు అక్కడ కాంగ్రెస్‌నే ఆ కూటమిలో ఎక్కువగా లెక్కేస్తున్నారనడానికి సాక్ష్యం తాజాగా జరిగినటువంటి దాంట్లో ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీ ఆహ్, ఏది మహాయతి కూటమిలో అంటే వీళ్ళకి సంబంధించిన మహాయతి కూటమిలో వచ్చాడు బీజేపీ హైయెస్ట్ అయితే, ఇటు మహావికాస్ అఘాడీకి మొత్తం 44 దక్కితే, అందులో కాంగ్రెస్ పార్టీకే అత్యధికం రావడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే తనకి తాను వ్యక్తిగతంగా ఎదగటం. రాహుల్ గాంధీ తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ కూడా అదే. పార్టీ ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడో ఉంది, కొంచెం ముందుకొచ్చింది. బట్ బీజేపీ, ఉద్ధవ్ థాకరే కాకుండా షిండే శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీల తర్వాత స్థానంలో కాంగ్రెస్ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే బెంగాల్‌లో 0, ఉత్తరప్రదేశ్‌లో ఒకటో రెండో, అది కూడా సమాజ్వాదీ పార్టీ దయ మీద, తమిళనాడులో వాళ్ళిస్తే తీసుకున్నటువంటిదే. ఓవరాల్‌గా మిత్రపక్షాల మీద పడి బ్రతుకుతున్నటువంటి పరిస్థితే ఎక్కువగా ఉంది. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ.